ఇండియాస్ బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ కొనసాగుతోంది. గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆయనకు వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. మరి వారి మధ్య ఏం జరిగింది? ఏ అంశాలను పన్నీర్ సెల్వం వివరించారు? తనను బలవంతంగా రాజీనామా చేయించారని గవర్నర్కు వెల్లడించారు పన్నీర్ సెల్వం. అంతేకాదు శశికళ చెబుతున్నట్టుగా ఆమెకు 130కి పైగా ఎమ్మెల్యేల మెజారిటీ లేదని పేర్కొన్నారు. ఇక శశికళ మెజారిటీ కల్పితమని, కృత్రిమమని పేర్కొన్నారు. చిన్నమ్మ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు గవర్నర్కు ఒక పిటిషన్ కూడా సమర్పించారు పన్నీర్ సెల్వం. తొలి పరీక్షలో పన్నీర్ పాస్ అయ్యాడా? గవర్నర్ దగ్గర మార్కులు కొట్టేశాడా? శశికళపై పన్నీర్దే విజయమా? రాజ్ భవన్లో పావుగంట పాటు గవర్నర్ విద్యాసాగర్ రావుతో చర్చలు జరిపిన పన్నీర్ సెల్వం విజయ దరహాసంతో బయటకొచ్చారు. చిరునవ్వులు చిందిస్తూ రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయారు. తన నివాసానికి చేరుకొని మీడియాతో మాట్లాడారు. ధర్మమే గెలుస్తుందని పన్నీర్ సెల్వం ప్రకటించడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పరిస్థితులన్నీ గవర్నర్కి వివరించానని చెప్పారాయన. రాష్ట్రానికి మంచి జరగబోతోందని చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని, బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ తమిళనాడులో కొనసాగుతోంది. గవర్నర్తో పన్నీర్ సెల్వం ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బలవంతంగా రాజీనామా చేయించినట్టు గవర్నర్కు చెప్పారు పన్నీర్ సెల్వం. అలాగే శశికళ చెబుతున్న మెజారిటీ నిజం కాదని, కృత్రిమంగా మెజారిటీని సృష్టించారని స్పష్టం చేశారు గవర్నర్కి. ఇక శశికళ పక్కన 130 మంది ఎమ్మెల్యేల బలం లేదని, కేవలం 50 మందే ఉన్నారని, మిగిలిందంతా కృత్రిమంగా సృష్టించారని పేర్కొన్నారు. అలాగే శశికళ స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారని, దీంతో తమిళ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని స్పష్టం చేశారు పన్నీర్ సెల్వం. అలాగే గవర్నర్కు ఒక పిటిషన్ కూడా సమర్పించారు పన్నీర్ సెల్వం. ధర్మమే గెలుస్తుందని పన్నీర్ సెల్వం ప్రకటించడం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పరిస్థితులన్నీ గవర్నర్కి వివరించారని స్పష్టం చేశారాయన. అలాగే రాష్ట్రానికి మంచి జరగబోతోందని చెప్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని, బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కూడా గవర్నర్ను కోరినట్టు చెప్తున్నారు. ஆளுநராக விளங்கிக் கொண்டிருக்கின்ற கழகத்தினுடைய செயல் வீரர்களே, திரளாக குழுமியிருக்கின்ற மாணவர்களே, இளைஞர்களே, மகளிர் அணியை சார்ந்த சகோதரிகளே, தாய்மார்களே, இங்கு வருகை வந்திருக்கின்ற கழகத்தினுடைய அவைத்தலைவர் மரியாதைக்குரிய அருமை அண்ணன் மதுசூதனன் அண்ணன் அவர்களே, இங்கு வருகை வந்திருக்கின்ற முன்னாள் நாடாளுமன்ற சட்டமன்ற உறுப்பினர்களே, முன்னாள் மாண்புமிகு அமைச்சர் பெருமக்களே, வருகை வந்திருக்கின்ற மாண்புமிகு சட்டமன்ற உறுப்பினர்களே, நாடாளுமன்ற மாநில உறுப்பினர்களே, உங்கள் அத்துணை பேர்களுக்கும் என்னுடைய பணிவான நன்றி கலந்த நல் வணக்கத்தினை இந்த நல்ல நேரத்தில் தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கிறேன். மாண்புமிகு இதய புரட்சி தலைவி அம்மாவுடைய நல்லாசியோடு, மாண்புமிகு அம்மாவுடைய வாழ்த்துக்களோடு
విషయాలన్నీ గవర్నర్కు స్పష్టం చేశానని చెప్తున్నారు పన్నీర్ సెల్వం. అలాగే గవర్నర్ మరిప్పుడు ఏం చేయబోతున్నారన్నది కీలకంగా మారింది. రాత్రి 7:30కు శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తరువాత గవర్నర్ వెనువెంటనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక మరే ఇతర వైఖరి తీసుకుంటారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. రాజ్భవన్లో వాతావరణం ఎలా ఉందో మా ప్రతినిధి మురళి ఉన్నారు, మనకు అందిస్తారు. మురళి, కేవలం 15 నిమిషాల్లోనే అన్ని వివరాలు వెల్లడించానని చెప్పి అంటున్నారు పన్నీర్ సెల్వం. 7:30కు శశికళ రాబోతున్నారు. అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది మీకు? సో ఉదయం నుంచి కూడా ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి పరిణామాలకు కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రాత్రికి శశికళ కలిసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో గవర్నర్ ప్రకటిస్తారా లేదన్నది కూడా కొంత అనుమానంగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో కీలకంగా కేవలం పన్నీర్ సెల్వం తనకు మద్దతు ఉందని చెప్పడం, అలాగే శశికళ పూర్తిగా కూడా 131 మంది ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారని ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖను గవర్నర్కి సమర్పించినప్పటికీ మరో 2-3 రోజుల్లో కోర్టు తీర్పు ఉండదు కాబట్టి ఆ తీర్పు తర్వాతనే ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాదాపు 5 రోజులైంది ఇప్పటికే శాసనసభాపక్ష నేతగా ఎన్నికై కోర్టు తీర్పు ఉన్నటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత 5 రోజుల పాటు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా అందుబాటులో లేనటువంటి గవర్నర్ ఇవాళ వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు 2 రోజులు కోర్టు కేసు తీర్పు ముందు పెట్టుకుని ఇప్పుడు ఆయన ఒక డెసిషన్ చెప్పేటువంటి అవకాశం లేదు. సో మరోవైపు ఇప్పటికే పన్నీర్ సెల్వంకు ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆపద్ధర్మ సీఎం హోదాలో ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ముందుగా గవర్నర్ను సీఎంను పన్నీర్ సెల్వం కలిశారు. సో అయితే కలిసిన తర్వాత ఆయన పాలనాపరమైన అంశాలు ముందుగా వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, నిన్నటి నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా ఇటు జయలలిత నివాసం ఉన్నటువంటి పోయస్ గార్డెన్ను అమ్మ స్మారక మందిరంగా మార్చాలి, దీనికోసమే ఇప్పటికే జీవో తయారు చేస్తున్నాం, వీటన్నిటిపైన కూడా కొంత గవర్నర్ అనుమతి కూడా కోరనున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కూడా ఇవాళ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు జరిగాయి. ఎమ్మెల్యేల శిబిరం ఏర్పాటు చేసినటువంటి శశికళను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేసినారు. సో వీటన్నిటితో పాటు నిన్నటి నుంచి కూడా ఏదైతే చెప్తూ ఉన్నారో రాజీనామాని ఉపసంహరించుకుంటాను, తనను బలవంతం చేయడం కారణంగానే రాజీనామా చేశానని గవర్నర్కు పన్నీర్ సెల్వం కూడా వివరించారు. అయితే ఇవన్నీ కూడా పన్నీర్ సెల్వం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా విన్నటువంటి గవర్నర్ నిర్ణయం అయితే ప్రస్తుతానికి ప్రకటించలేదు. కానీ ధర్మమే గెలుస్తుంది అన్న మాటలు మాత్రం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దాదాపు 20 నిమిషాల పాటు గవర్నర్ లోపల ఉన్నారు. బయటకు వచ్చిన సమయంలో ఆయన నవ్వుతూ కారులో బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అంటే దీన్ని బట్టి ఆయన చాలా ధీమాగా ఉన్నారు. గవర్నర్ ఏదైతే తనకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి ఇప్పటికిప్పుడు బయట పెట్టినప్పటికీ తనకు అనుకూలంగా ఉండబోతుందన్నటువంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మం గెలుస్తుంది, 1-2 రోజుల్లోనే మంచి పరిణామాలు జరగబోతున్నాయి, మంచి ప్రభుత్వం రాబోతుందని నిన్నటి నుంచి చెప్తున్నటువంటి మాటలు గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే విషయం చెప్పడంపై ఆయన ఏదో ఒక ధీమాతో ఉన్నారు. శశికళ చెప్తున్న విధంగా మెజారిటీ శశికళ వర్గంలో లేదు, ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే బయటకు వచ్చేశారు. నిన్నటి నుంచి కూడా 131 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది కేవలం 80 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సమాచారంతో ఉంటే అది కూడా రేపటికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంది. పన్నీర్ సెల్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఇప్పటికే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా శశికళకు వ్యతిరేకంగా జరుగుతుంటే ఎమ్మెల్యేలు కూడా కొంత ఆలోచన ధోరణిలో ఉన్నారు, బయటకు వచ్చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో దీంతో పాటు 7:30కి శశికళ గవర్నర్ని కలవబోతోంది. కలిసిన తర్వాత సంతకాలతో కూడినటువంటి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనటువంటి లేఖను అందించబోతున్నారు. తనకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరబోతున్నారు. అయితే పన్నీర్ సెల్వంకి నేను అన్నీ విన్నటువంటి విషయాలన్నిటి కూడా విన్నటువంటి గవర్నర్ తన నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తా అన్నారు. శశికళ చెప్పిన విషయాలన్నీ కూడా విన్న తర్వాత నిర్ణయం ఇప్పటికిప్పుడు ప్రకటిస్తారా, 2 విషయాలని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి గవర్నర్ న్యాయ నిపుణుల సలహా ఇప్పటికే తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలంగా తీసుకుని ఎమ్మెల్యేలు ఒకవైపు 2 వర్గాలుగా చీలిపోయి ఎవరికి మద్దతు లేనటువంటి పరిస్థితి ఒకవైపు అయితే కోర్టు తీర్పు కూడా రావాల్సి ఉంది. అది వచ్చే వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి సో వీటన్నిటి నేపథ్యంలో గవర్నర్ తీసుకునే నిర్ణయం ఈ రోజు అయితే ఉండకపోయినా 1-2 రోజుల్లో గవర్నర్ నుంచి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం. రైట్ మురళి, థ్యాంక్ యూ. పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిశారు. చిరుమందు హాసంతో ఆయన బయటకొచ్చారు. విజయం తమదేనన్నట్టుగా ఆయన నవ్వి బయటకు వెళ్ళిపోయారు. మంచి ప్రభుత్వం వస్తుంది, 2-3 రోజుల్లో ఆ నమ్మకం ఉంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయన ప్రతి ఒక్కరిలో ఒక భరోసా కనిపిస్తోంది. ఆయన అనుకూల వర్గం వారందరూ కూడా విజయదర్హాసంతో ఉన్నారు. 7:30కు శశికళ గవర్నర్ను కలుస్తారు. ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి?